ఈరోజు ఫైబర్ ఇంటేక్ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఫైబర్ ఇంటేక్ ఇంపార్టెంటా, ప్రోటీన్ ఇంటేక్ ఇంపార్టెంటా, ఏది ఇంపార్టెంట్ అంటే మైక్రో న్యూట్రియన్స్ వేరు, మ్యాక్రో న్యూట్రియన్స్ వేరు. మైక్రో న్యూట్రియన్స్ అంటే విటమిన్స్ మినరల్స్ వస్తాయి. మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే మీకు ఫ్యాట్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ ఇవి వస్తాయి. సో ఈ అన్నీ మన బాడీ వెయిట్కి తగ్గట్టు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో ఫైబర్ అనేది టూ టైప్స్: సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అంటే విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. అంటే అది నీకు ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే లోపల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అండ్ ఆల్సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ స్పైక్ చేయకుండా ఉండడానికి నీకు ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే వాటర్లో డిజాల్వ్ అవ్వని దాన్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. అవి దేనికంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది. సో డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. లైక్ ఇట్ ప్రివెంట్ కాన్స్టిపేషన్స్ అండ్ ఆల్సో రెగ్యులర్గా నువ్వు షిట్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎంత క్వాంటిటీలో ఫైబర్ తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకోకూడదు, మరీ తక్కువ తీసుకోకూడదు. కరెక్ట్గా నువ్వు సపోజ్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. లైక్ నువ్వు పర్ 1000 క్యాలరీస్ నువ్వు ఎంత ఫైబర్ తీసుకోవాలంటే 14 grams ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. సో నువ్వు 2000 క్యాలరీస్ తీసుకుంటే 28 grams ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. అలా నువ్వు సెట్ చేసుకోవాలి. ఇది ఎస్టిమేషన్ వరకే. నీ బాడీ తగ్గట్టు నీకు ఒక ఐడియా వస్తుంది. ఇది యావరేజ్ అంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ 14 grams ఫైబర్ ఫర్ 1000 క్యాలరీస్. సో నీకు అర్థం కావాలి, నీ బాడీకి ఎంత కావాలని స్లోగా అర్థమైంది. అలా నువ్వు ఫైబర్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేయాలి పర్ డే.